హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పెళ్ళిళ్ళలో బెండకాయ వేపుడు పెడతారు కదండి, అలాంటి బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. నేనైతే ఒక 10-15 వెల్లుల్లి, 2 స్పూన్ల కారం తీసుకున్నాను. అదేవిధంగా పోపు దినుసులు తీసుకున్నాను. మామూలుగా అయితే బెండకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. బాండిలో అయితే ఆయిల్ వేసుకొని, కనీసం నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఒక 1/4 కేజీ ఆయిల్ వేసుకొని బెండకాయలు మొత్తం దాంట్లో వేసుకున్నాను అనమాట. నూనెలో మొత్తం బెండకాయలు అన్నిటిని వేయించుకోవాలన్నమాట. మామూలుగా కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసి వేయించుకోకుండా, కర్రీకి తీసుకునే ఆయిల్ కంటే త్రిబుల్ ఆయిల్ తీసుకొని మనం దాంట్లో నూనెలో బాగా వేగిన తర్వాత అవి ప్లేట్లోకి తీసుకొని ఆ నూనె మొత్తం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంత నూనె మనం వాడము అసలుకు. ఈ పెళ్ళిళ్ళల్లో మీరు ఎప్పుడైనా తిని చూసారా అండి? బెండకాయ వేపుడు అందరూ ప్రతి ఒక్కరు తినే ఉంటారు కదా. చాలా బాగుంటుంది కదా, తింటుంటే తినాలనిపిస్తుంది. అందులో దీంట్లోకి మనము వెల్లుల్లి కారం వేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయి బెండకాయ ముక్కలు, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. 3 వంతులు వేగిపోయాయి, ఇంకా కొంచెం వేగాలి. ఆ టైంలో మనము కారము, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర అయితే దంచుకుందామండి మనము కూరకు సరిపోయేంత. నా దగ్గర చిన్న రోల్ అయితే ఉంది, ఆ రోట్లో అయితే నేను దంచుతున్నాను. మనం మిక్సీలో వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది ముద్దలాగా. మనం రోట్లో అయితే బాగుంటుంది అనమాట. నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నానండి. ఆ పక్కన అయితే బెండకాయలు అయితే వేగుతున్నాయి. చూస్తున్నారు కదండి, ఇలా కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి కారాన్ని. ఈ కారం మామూలుగా దంచుతుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది చారులోకైనా, పప్పులోకైనా, పప్పుచారులోకైనా, మామూలుగా ఊరికే స్నాక్లా తినడానికైనా చాలా బాగుంటుంది అనమాట. బెండకాయలు అయితే వేగిపోయాయండి, తీసుకొని మనం వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూస్తున్నారు కదండి ఎలా మారిపోయో, ఎన్ని తక్కువైనాయో. మనం వేసినప్పుడు బెండకాయలు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఒక వంత అంతే. అది వేగిన బెండకాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే మార్చుకుందాము. మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు వదలరు, చాలా బాగుంటుంది. ఇది వేపుడుకు మాత్రమే, నంజుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, కలుపుకొని తినడానికి పనికిరాదనమాట అన్నంలోకి. అందుకని మీరు పప్పుచారైనా, చారైనా, సాంబార్ అయినా చేసుకున్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అదే ఆయిల్లో కరివేపాకు అయితే వేసి వేయించుకుందాం. కరివేపాకు మంచిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడ్డానికి బాగుంటుంది, తిన్నా బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, ఆ గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకుందాము. ఆ తర్వాత పల్లీలను కూడా వేయించుకుందాం. పల్లీలు వేసాను కదండి, పల్లీలు వేగిన తర్వాత అవి కూడా తీసుకొని ఒక చిన్న గిన్నెలోనైతే పెట్టేసుకుందాము. పల్లీలు కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు, మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువనే వేసాను పల్లీలు. ఇంకా కొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మిగిలిన నూనె మొత్తం వేరే గిన్నెలోకి తీసేసుకొని కొంచెం నూనె ఉంచుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి వేగేంత వరకు వెయిట్ చేయాలి. వేగాయి కదండి, ఆ తర్వాత అయితే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే రెడ్గా భలే తినాలనిపిస్తుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత అయితే బెండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. బెండకాయ ముక్కలకి ఉప్పు, కారం పట్టేట్టుగా కలిపేసుకోవాలన్నమాట. చితికిపోకుండా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. రెడీ అయిపోయిందండి కూర. పెళ్ళిళ్ళలో వడ్డించే బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. చేయడం కూడా చాలా తక్కువ టైం పడుతుంది. మామూలు బెండకాయ వేపుడు చేసిన టైం కంటే కూడా దాంట్లో సగం టైం మాత్రమే పడుతుంది. దాంట్లోనే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు అయితే వేసేసుకోవాలండి. ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇక మనం
తినడానికి ముందు రెడీ చేసుకున్నామంటే భలే కరకరలాడుతూ భలే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరిన్ని వీడియోలు ఇంకా పెడతానని నేనైతే చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.